అందరికీ నంటికి నమస్కారం. నేటి వీడియోలో మన ఆధునిక భారతదేశ చరిత్రలోని అత్యంత ధీర్య సాహసాలతో నిండిన గాహ్లలో ఒకదాని గురించి తెలుసుకుందాం. కమలేష్ కుమారి కథ. కమలేష్ కుమారి యాదవ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లో ధీర్యవంతుడైన ఒక మహిళా కానిస్టేబుల్. డిసెంబర్ 10న ఆమె భారత పార్లమెంటు యొక్క 1వ గేటు వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు. ఇది చాలా సాధారణ దినం, కానీ వీటికి వేరే ఆలోచనలు ఉండేవి. సైనిక దుస్తులు ధరించిన కొంతమంది వ్యక్తులతో అనుమానాస్పదంగా వేగంగా వస్తున్న కారు ఆమె కంటికి కనిపించింది. ఏమాత్రం సంకోచం లేకుండా కమలేష్ ఆ వాహనాన్ని ఆపడానికి ముందుకు అడుగుపెట్టారు. తరువాత ఏమీ జరిగిందంటే, ఆ కారులోని వ్యక్తులు ఉగ్రవాదులుగా బయటపడి ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కమలేష్ కుమారికి 11 బుల్లెట్లు తగిలాయి. అవును, 11. కానీ ఆ చివరి క్షణాల్లో కూడా ఆమె అసాధారణమైన పని చేశారు. తన వాకీ-టాకీ ద్వారా పార్లమెంటు భద్రతా సిబ్బందికి సమాచారం అందించి వారికి సిద్ధం కావడానికి, ప్రతిస్పందించడానికి విలువైన సమయాన్ని ఇచ్చారు. ఆమె త్యాగం ఉగ్రవాదులను అడ్డుకోవడమే కాకుండా 10 మందికి పైగా పార్లమెంటు సభ్యుల ప్రాణాలను మరియు లెక్కలేనన్ని ఇతర ప్రాణాలను కాపాడింది. కమలేష్ కుమారి ధీర్య సాహసాలకు గుర్తింపు లభించింది. మరణానంతరం ఆమెకు భారతదేశ అత్యున్నత శాంతికాల పరాక్రమ పురస్కారమైన అశోక చక్ర అవార్డు లభించింది. ఆమె త్యాగం మరియు గీయానికి చిహ్నంగా నిలిచింది. కమలేష్ కుమారి యాదవ్ అనే పేరు నిస్వార్థ మరియు వీరత్వానికి పర్యాయపదంగా మారింది. ప్రజాస్వామ్యం మరియు దేశాన్ని రక్షించడానికి ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న వారి అజేయ స్ఫూర్తికి ఆమె నిరంతర స్మారక చిహ్నం. కాబట్టి తదుపరిసారి మీరు ఈ పార్లమెంటు దాడి గురించి విన్నప్పుడు కమలేష్ కుమారిని గుర్తుంచుకోండి. ఆమె త్యాగం చరిత్రలో చెరగని ముద్ర వేసింది, రాబోయే తరాలకు ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. వీక్షించినందుకు ధన్యవాదాలు. కమలేష్ కుమారి కథ మీ హృదయాన్ని తాకితే లైక్ బటన్ నొక్కండి, చరిత్రను ఇష్టపడే ఇతరులతో పంచుకోండి, మరియు గతం నుండి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియో వరకు స్ఫూర్తిని పొందుతూ మనలను కాపాడే వీరులను గౌరవిద్దాం.